హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. ఇక తమ్నేల్ అయితే చూసారు కదా, పెద్దమ్మ బోనాలు అయితే మా అక్క వాళ్ళ ఇంటికాడ. సో అందుకని అయితే మేమైతే వచ్చినాం మా చిన్నక్క వాళ్ళ ఇంటికాడ. సో మారుపట్నం అన్నమాట. అంటే మారుపట్నం అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ పెద్దగా పట్నం వేసి జాతర అయితే చేసారు. ఇది సెకండ్ టైం అన్నమాట. అని అంటే ఈ 1 ఇయర్కి యానివర్సరీ అలాగే చేస్తారు కదా, అట్లా అన్నమాట. సో ఇంటికాడ అయితే ఇక వంటలు అయితే జరుగుతున్నాయి. మా అక్క రైస్ అయితే పెడుతున్నారు. ఇక మా అమ్మోళ్ళు అయితే నిన్ననే బియ్యం పోసి బట్టలు పెట్టిళ్ళు. నేనైతే లేనిగా వీడియో క్లిప్ అయితే తీసుకోలేక మా ప్రణీత్ అయితే నార్మల్గా ఏదో చెప్తుంది, గుర్తులేదుగా. మా చిన్నారును మా మమ్మ అయితే ఆడుకుంటున్నారు. ఇక కన్నయ్య చూడండి, ఒకటి మేకప్ బొమ్మ అయితే దొరకబట్టుకున్నాడు. వాడు మేకప్ వేసుకుంటా వాడాట వాడితే అక్కడ పిల్లలు అయితే ఫుల్ మంది దొరికిర్రు. ఇక వాళ్ళతోటి అయితే ఆడుకుంటాడు. ఇక మా ప్రణీత్ అయితే ఇక హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అని చెప్తాను. ఇక మా కోడలు, మా చిన్న కోడలు, ఇక మా అక్క వాళ్ళ చిన్న కోడలు అన్నమాట. సో ఈరోజైతే మా కోడలిది యానివర్సరీ. అందరూ విష్ చేయండి వాళ్ళ యానివర్సరీ. అంటే ఈ వీడియో పెట్టేసరికి అయితే అయిపోయే ఉంటుంది. మేము పెద్ద కోడలు అన్నమాట. ఇద్దరు మా అక్కకి 2 కొడుకులు, పెద్ద కోడలు అని చిన్న కోడలు. వాళ్ళకు బిడ్డ, వీళ్ళకు బిడ్డ పిల్లలు. ఇక మా మామయ్య, మా అక్క వాళ్ళ మామ అన్నమాట, మా బావ వాళ్ళ నాన్న. ఇక అంటే మా సో ఇక మావాడైతే క్యారమ్ ఆడుకుంటాడు. ఇంతకుముందు చూసారు కదా, వాయిస్ ఓవర్ ఇస్తుంటే పెద్దమ్మ ఇంటికి పోదాం అని అయితే మళ్ళీ వరుతాడు. మా అత్తమ్మ ఇంకా సురేష్ మా అల్లుడు, ఇక మా ప్రాంత వాళ్ళ హస్బెండ్ తెలుసు కదా, లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. సో ఇక మా ఆయనను సురేష్ ఇక అక్కడ కూర్చున్నారు చిన్నారి ఎత్తుకొని. ఇక మావాడైతే క్యారమ్ మామూలుగా ఆడతలేడు. వాడు క్యారమ్ బోర్డు చూసి ఓ క్యారమ్ ఎట్లా కొడతాడు చూడండి, బోర్డు మీద కూర్చొని ఆడతాడు డైరెక్ట్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూసేయండి. ఇంకా బోనర్ బ్లాగ్ అయితే మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా. ఇక అక్కడ నుంచి వస్తారు ఇద్దరు, వాళ్ళు నాకు కోడళ్ళు అవుతారు అన్నమాట. మా అక్క వాళ్ళ బిడ్డలు. సో వరుసకైతే కోడళ్ళు అవుతారు అన్నమాట. ఇక మా అక్క వాళ్ళ ఆడబిడ్డ ఇల్లు కూడా ఈ ఇంటి ముందే ఉంటుంది. మా అక్క అయితే బోటి అయితే క్లీన్ చేస్తుంది. సో ఈ అక్క పెద్ద బిడ్డ, మా అక్క వాళ్ళ ఆడబిడ్డకి 2 బిడ్డలు. సో ఈ అక్క అయితే పెద్ద అమ్మాయి, అక్క అయితే చిన్న ఆమె. తను వాళ్ళ మరిది బిడ్డ అన్నమాట, కావేరి. అండ్ ఇంకా హాయ్ అయితే చెప్తున్నారు వీడియోకి. ఫోటో తీస్తాను ఇక నిన్ను. అమ్మా ఇచ్చాడు ఇక హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, క్లాప్స్ కొట్టు. బాయ్ చెప్తున్నావా? నీ పేరేం పేరు? ఇక నువ్వు కూడా యూట్యూబ్లో చూడు. అవునా, ఏ క్లాస్ నువ్వు? 3rd క్లాసా? ఓకే హాయ్ చెప్పు. నువ్వు అత్తది వీడియో చూడు, ఓకేనా? పెళ్ళి ఏం చేస్తావు? కామెంట్ పెడతావు. ఆర్యలు పాపలు ఆయనే మంచిగా చూస్తాడు. తీత్తా బరాబర్ అయినా తీయకమ్మ మాట తీయ చెప్పునా. ఆర్యలు మన వీడియో నాకైతే బరాబర్ ఏమైనా జిప్పు దాకాలి బేటా మనం అన్ని తిట్టబడలే.
ఇక లంచ్ అయితే చేసినాం. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ అయితే మేము మళ్ళీ పెద్దమ్మ దగ్గరికి, పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే పోవడానికి అయితే రెడీ అవుతున్నాం. ఇక నేనైతే యాజ్ యూజువల్ సేమ్ డ్రెస్, మా ఫ్రెండ్ అయితే డ్రెస్ చేంజ్ చేస్తుంది. శారీ, ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఇక శారీ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు కదా, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఉన్న వాళ్ళు అయితే ఒక లైక్ వేసుకోండి. ఇక మా ప్రణిత అయితే తయారవుతుంది. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక మా చిన్నారి చూడండి ఎట్లా చూస్తుందో. సారీ, టెంపుల్ దగ్గరికి ఇంకా బైక్స్ మీద అయితే వెళ్ళినాం అన్నమాట. ఇంకా అక్కడికి అంటే దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్, కానీ కొంచెం దూరం ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రణిత, నేను ఇంకా అందరం బండి మీద అయితే వెళ్ళినాం. ఇక్కడైతే అన్ని బొమ్మలు అయితే కొన్ని పెట్టేసిర్రు. ఎట్లుంటుంది తెలుసు కదా బొమ్మలు అంటే పిల్లలకు. ఇక మావాడైతే పోగానే స్టార్ట్ చేసిండు బొమ్మలు కావాలని చెప్పేసి. ఎవరు లోపలికి పోయి గుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని వచ్చి కొనిస్తామని చెప్పేసి అయితే లోపలికి పోయినాం. ఈ టెంపుల్ అయితే ఏమైందంటే కన్నపూర్ వాళ్ళు ఓకే విన్నారు కదా, వీడియో ఎడిట్ చేస్తాంట కూడా అది కొని ఇది కొని అని వీడియోలో చూసి అడుగుతాడు. సో ఆల్రెడీ ఒకసారి జాతర అయితే జరిగింది, కానీ విగ్రహం కరెక్ట్ లేవనో సంథింగ్ ఏమో రీజన్ అయితే నాకు తెలీదు. మళ్ళీ కొత్తగా విగ్రహ ప్రతిష్ఠ అయితే లాస్ట్ ఇయర్ చేశారన్నమాట. చేసి ఇప్పుడు ఈసారి తిరుగువారం అన్నమాట. మేమైతే ఇక లోపలికి పోయి దేవుడిని అయితే ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ అయితే బయటకు అయితే వచ్చేసినాం. సో అంటే ఇంకా బోనాలన్నీ అయితే ఒకసారి వీడియో క్లిప్ తీసుకొని అమ్మవారికి అయితే ఒకసారి మొక్కుకొని ఇంకా బయటకు వచ్చేసినాం. అప్పుడు యానివర్సరీ చెప్పాను కదా రమ్య, సో వాళ్ళంతా అయితే ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఒక వీడియో అయితే తీసుకుని ఇక చాలామంది ఇప్పుడు బోనాలు అంటే మా దాంట్లో ఎట్లుంటుంది అంటే ముందు రోజు బోనాలు నైట్ పోయి పెడతాం, తెల్లారంగా ఈ నైట్ వరకు ఒక డే మొత్తం అక్కడ నిద్ర చేస్తాయి అన్నట్టు బోనాలు. సో చూడండి అక్కడ పట్టణం వేసి ఇక దర్శనం చేసుకొని అయితే మేమైతే బయటకు వచ్చేసినాం. వచ్చినప్పుడు అయితే ఇక జిలేబీ, బాదుషా అండ్ మిర్చి అయితే కొనుక్కొని అయితే ఇంటికైతే వచ్చేసినాం. ఇక వచ్చినాక చెప్పాను కదా మ్యారేజ్ డే సెలబ్రేషన్ అని చెప్పేసి. కేక్ చూడండి మస్తు ఉన్నాయి కదా, నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన కేక్ని, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. సో వాళ్ళ యానివర్సరీ కోసం ఇక నైట్ అయితే 11 అయింది యానివర్సరీ సెలబ్రేషన్ అయ్యేసరికి. కానీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే తెలుసు కదా, కొంచెం టానిక్ తాగినట్టు అయితే అనిపించింది. కానీ కేక్ అంటే ఇష్టం ఉన్నది కదా, ఇక ఆ ఫ్లేవర్ను కూడా కేకే అనుకొని తినేసినాం అన్నమాట, ఇష్టంతో తినేసినాం. సో సెలబ్రేషన్స్ వచ్చేసరికి నైట్ 10-11 అట్లా అయిపోయింది, లేట్ అయింది. ఇక టెంపుల్కి పోయి వచ్చి బోనం తీసుకొచ్చేసరికి అయితే ఇక ఒక పార్టీ పబ్బు అయితే తీసుకొచ్చిండు. ఇక అదైతే ఫెయిల్ అయిపోయింది పాపం. ఇక మా ప్రణీత్ అయితే దాన్ని కట్ చేసి పైనుంచి అయితే తీసింది. ఇక ఏం చేద్దాం, అట్లా వేస్ట్ కానీ వద్దని చెప్పేసి వాళ్ళ మీద అయితే వేసేసింది. సో ఇంకా ఉన్న వాళ్ళందరూ అయితే ఇంకా కేక్ అయితే వాళ్ళకి కేక్ పీసెస్ అయితే పెట్టిర్రు. ఇంకా సెలబ్రేషన్ అయితే మంచిగా జరిగింది. ఇక అందరూ నైటీల మీదనే ఉన్నాం అన్నమాట. వరల్డ్ యూనివర్సల్ డ్రెస్ అన్నమాట, ఉమెన్స్ డ్రెస్ అన్నమాట. అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయినాయి. నా ఫ్రెండ్స్ Bye, thanks for watching. Bye, thank you for watching. Like, share and subscribe. Bye. Okay, మా వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. Thank you for watching. Please do like, share and subscribe. Follow for more.
కేక్ కోసం కొట్టుకుంటారు ఇక్కడ లేట్ అయితే నాకు దొరకదు. ఇంతే అండి మన వీడియో. ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియో కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. అండ్ ఇక మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా రమ్య అయితే లాస్ట్కి అయితే డ్యాన్స్తో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో ఫర్ మోర్.